తిరుమల రెడ్డి గారు నమస్తే. అసలు ఎలా చూడాలంటే ఈ వ్యవహారం మాత్రం ఒక్కసారిగా ప్రకంపనలు రేపుతున్నాయి. అసలు బయటికి వచ్చిన తర్వాత వరుసగా చంపేటువంటి తీరుడు. సో రీసెంట్ అప్డేట్స్ ఏ విధంగా చూడొచ్చు? యాక్చువల్ గా ఇక్కడ జరిగింది ఒకటి చాలా స్పష్టంగా ఒక విషయం ఏంటంటే ఇక్కడ అతను ఒక ఉన్మాదిగా మారాడని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఉన్మాదంతో ఈ పని చేసినట్టుగా అర్థమవుతుంది. సిరాజ్ అతను ఏంటంటే యాక్చువల్ గా రాజ్ కుమార్ అనే వ్యక్తి ఒక విచ్చలవిడి తరం చాలా స్పష్టంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. రాజ్ కుమార్ కు గతంలో ఎవరైతే అంటే 2 చోట్ల షాబాద్ లో తన భార్య అట్లాగే 2 పిల్లల్ని చంపాడు రాజ్ కుమార్. అట్లాగే దైవాలగూడలో తన భార్య 2 పిల్లల్ని చంపాడు. ఆ తర్వాత షాబాద్ కు వచ్చేసి గతంలో తను ప్రేమించిన అమ్మాయి ఏదైతే అమ్మాయి ఉందో అమ్మాయికి సంబంధించిన తల్లి అట్లాగే నానమ్మను కూడా చంపేశాడు. అయితే అమ్మాయిని ఏదైతే ప్రేమ పేరుతో వేధించాడో ఆ వేధించిన ఆ వేధింపులకు అమ్మాయి తల్లిదండ్రులు ఇతని పైన పోక్సో కేసు పెట్టారు. అయితే ఎప్పుడైతే రాజ్ కుమార్ ఈ అమ్మాయి వెంట పడుతున్నాడు, షాబాద్ లో ఉన్న అమ్మాయి వెంట పడుతున్నాడో అప్పుడే రాజ్ కుమార్ భార్యకి రాజ్ కుమార్ కి అట్లాగే ఈ కుటుంబ సభ్యులందరికీ ఒక వివాదం మొదలైంది. ఈ వివాదం మొదలైన సమయంలో రాజ్ కుమార్ ని ఆ పోక్సో కేసులు అరెస్ట్ చేసిన తర్వాత అతను జైలుకు పంపించలేదు. మీరు చెప్తున్నారు జైలుకు పంపించారని, జైలుకు పంపించలేదు. పోలీసులు ఏం చేశారో తెలియదు, మరి ఎలా బయటకు వచ్చాడో తెలియదు. జైలుకి వెళ్లకుండానే రాజ్ కుమార్ ఇంటికి వచ్చాడు. ఇక్కడ మీరు చెప్పినట్టుగా చాలా స్పష్టంగా పోక్సో కేసు పెట్టారనే ఒకే ఒక కక్ష మొత్తం ఈ దారుణానికి కారణమైందని చెప్పాలి. పోక్సో కేసు పెట్టడంతో ఆ అమ్మాయి పైన కక్ష తీసుకున్నాడు, ఆ అమ్మాయి తల్లి పైన కక్ష తీసుకున్నాడు, ఆ అమ్మాయి నానమ్మ పైన కక్ష తీసుకొని ఆ 3 చంపేశాడు. ఆ తర్వాత అమ్మాయి జోలికి ఎందుకు వెళ్ళావని ప్రశ్నించినందుకు భార్యను చంపాడు. భార్యతో పాటు తాను కన్న 2 పిల్లల్ని చంపేశాడు. కేవలం ఉన్మాదం అని చెప్పాలి. పూర్తి స్థాయిలో ఉన్మాదిగా మారిపోయాడు రాజ్ కుమార్. తర్వాత చంపేసిన తర్వాత అతని తల్లిదండ్రులకు చెప్పాడు, నేను 6 హత్యలు చేశాను. అక్కడ అమ్మాయిని ఏదైతే 17 ఏళ్ల అమ్మాయిని వేధించిన కేసులో వేధించాడో పోక్సో కేసు పెట్టిన అమ్మాయిని, ఆ తల్లిని ఆమె నానమ్మని 2 చంపేశాను. ఆ తర్వాత ఇక్కడ నా భార్యని 2 పిల్లల్ని కూడా చంపేశాను చాలా స్పష్టంగా చెప్పి ఆ తల్లిదండ్రులకు చెప్పాడు పోలీసులకు సమాచారం ఇవ్వండి అని. పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత తల్లిదండ్రులకు ఇంకో మాట కూడా చెప్పాడు, నేను కూడా చచ్చిపోతున్నాను అని చెప్పేసి. సింపుల్ గా ఎలా అర్థం చేసుకోవాలంటే కేవలం ఉన్మాదం, కేసు పెట్టారని కామం ఉన్మాదం అని చాలా స్పష్టంగా చెప్పాలి. ఇక్కడ మానసిక పరిస్థితి సరిగ్గా లేదనుకోవాలి, అసలు చట్టం మీద భయం లేదనుకోవాలి ఇలాంటి ప్రవర్తన చూస్తాను. ఇక్కడ రాజ్ కుమార్ కి చట్టం ఏంటి అనేది తెలియదు. చాలా స్పష్టంగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి చట్టం రాజ్ కుమార్ తెలిసింది ఏంటంటే నేను తప్పు చేస్తే పోలీసులు వచ్చి పట్టుకపోతారు, పోలీసులు కేసు పెట్టారు, అంతే అతను తెలిసిన చట్టం. చట్టంలో పోక్సో ఉంటుందని, పోక్సో కేసులో నాన్ బెయిలబుల్ అరెస్ట్ ఉంటుందని తీసుకుపోయి జైల్లో వేస్తారని ఈ విషయం అంతా ఎవరికి తెలియదు, రాజ్ కుమార్ తెలియదు. పోలీసులు మరి అతను ఎందుకు వదిలేశారనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది. రాత్రి ఫ్యూచర్ సిటీ కమిషనర్ అక్కడికి వెళ్ళారు, మొత్తం స్పాట్ ను చూశారు. ఎంత దారుణంగా ఉంది స్పాట్ అంటే. ఆ తర్వాత ఎవరైతే ఆ పాప ఉందో ఆ 17 ఏళ్ల పాప వాళ్ళ మదర్ ని పొలంలో వెంటాడి చంపేశాడు. షాబాద్ లో వెంటాడి చంపేశాడు, నానమ్మని వెంటాడి చంపేశాడు. అంటే అత్యంత కిరాతకంగా మారిపోయాడు, ఉన్మాదిగా మారిపోయాడు.